నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ డ్రైవ్. నేను మీ లక్ష్మీనాగ్ నరహర్సుటే. ఫిల్మ్ ఇండస్ట్రీకి ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ షాక్ ఇచ్చింది. ప్రముఖ ప్రొడ్యూసర్ దిల్ రాజు, మైత్రి మూవీ మేకర్స్, మ్యాంగో సంస్థలు సహా సినీ ఫైనాన్షియర్స్ ఆదాయ వ్యవహారాలు, ఐటీ చెల్లింపుల వివరాలు సేకరిస్తుంది. పుష్ప 2, గేమ్ చేంజర్, సంక్రాంతికి వస్తున్నాం సహా భారీ బడ్జెట్ సినిమాలకు సంబంధించి పెట్టుబడులపై ఆరా తీస్తుంది. ఇందులో భాగంగా దిల్ రాజు ప్రొడక్షన్స్, మైత్రి మూవీ మేకర్ సహా మొత్తంగా 8 ప్రాంతాల్లో ఏకకాలంలో దాడులు చేపట్టారు. అలాగే డైరెక్టర్ సుకుమార్ ఇంట్లోనూ సోదాలు జరిగాయి. కేంద్ర బలగాల బందోబస్తు మధ్య తెల్లవారుజాము నుంచే 58 మంది సభ్యులతో కూడిన బృందాలు సోదాలు నిర్వహించారు. ఇటీవల కాలంలో రిలీజ్ అయిన భారీ బడ్జెట్ సినిమాలకు సంబంధించిన ఐటీ చెల్లింపులు, బ్యాలెన్స్ షీట్స్, ఆడిట్ రిపోర్ట్స్ సహా బ్యాంకు లాకర్స్లోని కీలక డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నారు. ఫిల్మ్ ఇండస్ట్రీకి ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ షాక్ ఇచ్చింది. ప్రముఖ ప్రొడ్యూసర్ దిల్ రాజు, మైత్రి మూవీ మేకర్స్, మ్యాంగో సంస్థలు సహా సినీ ఫైనాన్షియర్స్ ఆదాయ వ్యవహారాలు, ఐటీ చెల్లింపుల వివరాలు సేకరిస్తుంది. పుష్ప 2, గేమ్ చేంజర్, సంక్రాంతికి వస్తున్నాం సహా భారీ బడ్జెట్ సినిమాలకు సంబంధించిన పెట్టుబడులపై ఆరా తీస్తుంది. ఇందులో భాగంగా దిల్ రాజు ప్రొడక్షన్స్, మైత్రి మూవీ మేకర్ సహా మొత్తంగా 8 ప్రాంతాల్లో ఏకకాలంలో దాడులు చేశారు. అలాగే డైరెక్టర్ సుకుమార్ ఇంట్లోనూ కూడా సోదాలు జరిపారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ఫిలిం రిపోర్టర్ అశోక్ అందిస్తారు. అశోక్, చెప్పండి, మీ దగ్గర ఉన్న తాజా సమాచారం ఏంటి? ఇండస్ట్రీస్లో ఐటీ దాడులు మొత్తానికి ఒక హాట్ టాపిక్గా మారాయి. ముఖ్యంగా నిర్మాతల పాలిట ఒక శాపంగా మారిందనే మాట అనిస్తుంది. ఎందుకంటే 2 రోజుల నుంచి
ఎక్కడ ఐటీ సోదాలు జరుగుతున్న నేపథ్యంలో ఇండస్ట్రీలో మిగతా నిర్మాతలు అందరూ కూడా ఒక్కసారి అవాక్కయ్యారు. ఇండస్ట్రీపై ఐటీ దాడులు, ఐటీ సోదాలు అనేది మాత్రం ఒక రకంగా గతంలో జరిగినాయి. ఇప్పుడు కొత్త ఏం కాకపోయినప్పటికీ కూడా ఒక్కసారిగా 55 నుంచి 60 బృందాలు ఐటీ శాఖకు సంబంధించిన అంటే ఒక్కొక్క ఐటీ శాఖ అధికారులు వాళ్ళకి సంబంధించిన ప్రతి సంస్థ పైన, వాళ్ళ ఆఫీసుల పైన, వాళ్ళ ఎంప్లాయీస్ పైన వారు ఎవరైతే అగ్రిమెంట్ చేసుకుంటారో, అంటే ఒక సినిమా నిర్మాణం అంటే ఆ సినిమా నిర్మాణం అంటే అగ్రిమెంట్కి సంబంధించినట్టు హీరోల దగ్గర నుంచి ఆర్టిస్టుల దగ్గర నుంచి వీళ్ళందరూ కూడా వీళ్ళకి సంబంధించినటువంటి అగ్రిమెంట్లు లావాదేవీలను ప్రతి ఒక్కరికి క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. కారణం ఏంటంటే ఈ మధ్యకాలంలో జరిగినటువంటి విషయం చూడొచ్చు మనం. ప్రతిసారి మైత్రి మూవీస్ మేకర్స్ అయితే ముఖ్యంగా 1800 కోట్ల రూపాయలు పుష్ప 2 సినిమాకి వచ్చిందని చెప్పేసి వరల్డ్ వైడ్గా వాళ్ళు చెప్పడం జరిగింది. అంటే మనం చూస్తాం వాళ్ళకి వచ్చినటువంటి లాభాలు, కట్టినటువంటి ట్యాక్స్, దీని మీద బేరీజ్ వేసుకున్నారు. అయితే ఇప్పుడు చాలామంది జరుగుతున్న విషయం ఏంటంటే ఇప్పుడు జరుగుతున్నటువంటి లావాదేవీల మీదనే ఈ డిస్కషన్ జరుగుతుంది. కాదు గతంలో కూడా వీళ్ళు మైత్రి మూవీ మేకర్స్ పుష్ప చూశారు. అలాగే దిల్ రాజు కూడా వరుస సినిమాలు చేసుకుంటూ వస్తున్నటువంటి సందర్భం చూసాం. ఈ సంబంధించినటువంటి ఇవన్నీ వస్తున్న నేపథ్యంలో వాళ్ళకి సంబంధించిన లావాదేవీలు, ట్యాక్సులు కట్టే విధానంలో కూడా తేడా ఉంది. ఎందుకంటే వీళ్ళు మీడియా ముఖ్యంగానే 100 కోట్ల రూపాయల లాభాలు వచ్చాయని, కలెక్షన్స్ ఉన్నాయని చెప్పేసి చెప్తున్నారు. సో ఇటువంటి తరుణంలో ఐటీ సోదాలు కొంత చర్చనీయాంశం మారినాయి. అందుకే వారు ఎక్కడ కూడా గ్యాప్ లేకుండా సంబంధించినటువంటి మొత్తం అంటే డిజిటల్కి సంబంధించింది, థియేటర్కల్కి సంబంధించిన అగ్రిమెంట్లో కావచ్చు. ఇప్పుడు మన డిజిటల్కి సంబంధించింది మ్యాంగో రామ్ మీద ఎందుకు జరుగుతుంది? మ్యాంగో రామ్ ప్రొడ్యూసర్ కాదు, అయినప్పటికీ కూడా ఎందుకు జరుగుతుందంటే ఆయన డిజిటల్, శాటిలైట్ ఆయన ఆధీనంలో చూసుకుంటాడు. అటువంటిది ఇంతో లావాదేవీలు 100 కోట్ల రూపాయల లావాదేవీలు ఎట్లా జరిగాయి, అసలు అక్కడి నుంచి మీకు ఎందుకు ట్రాన్స్ఫర్ అయింది అనేది మాత్రం చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. సో ఇవన్నీ కూడా అంటే మ్యాంగో రామ్కి సంబంధించినటువంటి 10 ఆఫీసుల్లో కూడా జరుగుతున్నాయి. అలాగే ఎస్విసి దిల్ రాజుకు సంబంధించినటువంటి వాళ్ళ బ్రదర్సే శిరీష్, లక్ష్మణ్ కూడా దీంట్లో ప్రొడ్యూసర్స్. వాళ్ళ ఇంట్లపై కూడా వాళ్ళకి సంబంధించిన లావాదేవీల పైన కూడా జరుగుతున్నాయి. ఇక సితారా ఎంటర్టైన్మెంట్స్కి సంబంధించిన గురించి కూడా డాకు మహారాజ్ సినిమాలు తీశారు. వారు కూడా వీరితో లావాదేవీలు అయితే వాస్తవంగా చెప్పాలంటే దిల్ రాజు ప్రతి సినిమాని నైజాంలో రిలీజ్ చేస్తాడు, అంటే ఇది ఏ బ్యానర్ అయినప్పుడు కూడా. సో ఈ లావాదేవీల విషయంలో కావచ్చు, ఇప్పుడు గేమ్ చేంజర్ వచ్చేసి దాదాపు సుమారు 500 కోట్ల రూపాయలతోటి ఇది నిర్మాణం చేశారని చెప్పేసి చెప్పుకున్నారు. దానికి కూడా ఈ వారం రోజుల్లోనే 300 కోట్ల రూపాయల లాభం వచ్చిందని చెప్పారు. అలాగే సంక్రాంతికి వస్తున్న సినిమాను కూడా వెంకటేష్ బాబు నటించినటువంటి సంక్రాంతికి వస్తున్న కూడా 200 కోట్ల రూపాయలు కూడా లాభాలు వచ్చాయని చెప్పేసి వీళ్ళు చెప్పడం జరిగింది. దీంతో ఒక్కసారి ఐటీ సోదాలు జరిగాయి. నిన్న మనం చూసాం దిల్ రాజు ఇంటి దగ్గర, కానీ ఇప్పుడు దానికి సంబంధించిన వాళ్ళ భార్య లాకర్స్లో కూడా ఏమున్నాయి, దాంట్లో ఏం పత్రాలు ఉన్నాయి, దాంట్లో ఎంతవరకు మీరు పెట్టారు, వీళ్ళు చెప్పిన దానికి అక్కడికి మ్యాచ్ చేసుకున్నారు. ఉన్నాయా లేదా అని బ్యాంక్ అధికారుల దగ్గర కూడా ఒక రకమైనటువంటి ఎంత ఉందని కూడా తీసుకున్నారు. అదే జస్టిఫికేషన్తో వాళ్ళు వెళ్లకుండా తన దిల్ రాజు భార్య తేజస్విని కూడా తీసుకెళ్లి లాకర్లు తెరిపించి చూసి మళ్ళీ ఇంటికి వచ్చే సందర్భం చూసాం. ఇక ముఖ్యానికి వస్తే మళ్ళీ సుకుమార్ ఇంటి మీద కూడా దాడులు జరిగాయి. సుకుమార్ ఇంటి సుకుమార్ రైటింగ్స్ అని చెప్పేసి ఒక బ్యానర్ ఉంది, దాని మీద కూడా ఆయన వరుస సినిమాలు చేస్తున్నాడు. అంటే ఆయన చేసే ప్రతి సినిమా కూడా రెమ్యునరేషన్ తీసుకోకుండా లాభాలు షేర్ చేసుకుంటున్నారు. ఇటు లాభాలు షేర్ చేసుకుంటే ఈ మైత్రి మూవీస్ మేకర్స్ ఎవరైతే ఉన్నారో 3 నిర్మాతలు ఉన్నారు. దీంట్లో నవీన్ ఎర్నేని, రవి ఉన్నారు, అలాగే చెర్రీ, వీళ్ళందరూ కూడా నిర్మాతలు. వీళ్ళకి సంబంధించి కూడా కనీసం ఒక 20 మంది 30 మంది కూడా ప్రొడ్యూసర్స్ ఉన్నారు. వీళ్ళు ప్రొడ్యూసర్స్ ఏంటంటే వీళ్ళు స్లీపింగ్ ప్రొడ్యూసర్స్, కేవలం డబ్బులు పెట్టుబడి మీద పెడతారు. దీనికి సంబంధించిన డిస్ట్రిబ్యూటర్లు కూడా ప్రతి ఏరియా నుంచి ఒక సినిమా వాళ్ళకు రైట్స్ ఇవ్వాలంటే ఖచ్చితంగా 10 నుంచి 5 కోట్లు 10 కోట్లు ఆ యొక్క ఏరియాని బట్టి అక్కడ డిస్ట్రిబ్యూటర్లు కూడా ఇస్తారు. ఇప్పుడు ఆ డిస్ట్రిబ్యూటర్ల ఇళ్లపై కూడా దాడులు జరుగుతున్నాయి, సోదాలు జరుగుతున్నాయి. అందుకే 55 బృందాలు ఏకకాలంలో చేయడం ఇది ఒక రకమైనటువంటి ఇండస్ట్రీకి ఒక హాట్ టాపిక్గా మారింది. అంతే భయంగా నిర్మాతలు కూడా అంటున్నారు. అంటే ఈ ఐటీకి సంబంధించిన అధికారులు ఏ క్షణంలో వస్తారో, ఏ జరుగుతాయి అనేది కూడా ఒక చర్చ జరుగుతుంది. సో మొత్తానికి అధికారుల యొక్క దూకుడుతోటి కొంత ఇండస్ట్రీకి సంబంధించిన నిర్మాతలు భయపడుతున్నప్పటికీ దీనికి సంబంధించిన లావాదేవీలు కరెక్ట్గా ఉండాలి, మాకు ట్యాక్స్ల విషయంలో కూడా పారదర్శకంగా ఉండేటువంటి దాడులు చేయమంటున్నారు. అయితే ఇంకో మాట కూడా వస్తుందంటే దిల్ రాజు ప్రస్తుతానికి ఎఫ్డీసీ చైర్మన్గా ఉన్నారు. ఇది రాజకీయానికి సంబంధించినటువంటి కక్ష సాధింపు చర్య కూడా కొంతమంది భావిస్తున్నారు. ఏదేమైనా నిర్మాతలు చెప్పేటువంటి విషయం ఏంటంటే దిల్ రాజు కానీ ఇప్పుడు చెప్పించినటువంటి మైత్రి మూవీకి, సితారా ఎంటర్టైన్మెంట్స్, వీళ్ళు ఎవరైతే జరుగుతున్నారో ఈ మ్యాంగోకి సంబంధించిన వీళ్ళందరూ కూడా
మేము కరెక్ట్గా ఉన్నాం, పన్నులు చెల్లిస్తున్నాం, మాకు వచ్చిన కలెక్షన్స్ను మేము చూస్తున్నాం, మేము చూస్తాం. టికెట్స్ కూడా ఆన్లైన్ లోనే బుకింగ్స్ ఉంటాయి. వీళ్ళ దగ్గర నుంచి మాకు రావాలంటే కూడా ఒక నిర్మాత నుంచి ఒక డిస్ట్రిబ్యూటర్ నుంచి నిర్మాతకి, ఎగ్జిబ్యూటర్ నుంచి నిర్మాతకు డబ్బులు రావాలంటే ఖచ్చితంగా 2 నుంచి 3 నెలల టైం పడుతుంది. ఈ సెటిల్మెంట్ అనేది కూడా ఒక్కసారి జరిగేటువంటి కాదు. ఖచ్చితంగా వాళ్ళ దగ్గర నుంచి రావాలడానికి ఖచ్చితంగా 3 నెలల టైం పడుతుంది. అప్పుడు మేము ట్యాక్స్ పే చేస్తాం. గత సంవత్సరంలో చేసిన వాటికి ట్యాక్స్ పే చేస్తాం. ఇప్పుడు సంక్రాంతికి వస్తున్న సినిమాలకు వచ్చిన లాభాలు కానీ నష్టాలు కావచ్చు, కానీ దాని మించిన కూడా ఇంత వీలేదు. మేము మార్చి కల్లా క్లియర్ చేస్తామని చెప్పేసి ఓ మాట చెప్తున్నారు నాకు.